ప్రైజ్ ది లార్డ్. అందరి ప్రార్థన అవసరతల కొరకు ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రార్థన జరుగుతుంది కదండి. తప్పకుండా ప్రార్థనలు ఏకీభవించండి. సమస్య ఎంత పెద్దదైనా సరే మన కంటితో మనం చూస్తే చిన్న సమస్య కూడా పెద్ద కొండలాగా కనిపించింది. కానీ దేవుని దృష్టి ముందు మహాకాశాలు పట్టజాలనంత తండ్రి ముందు మనకున్న సమస్యలు ఏ పాటివండి? దేవునికి మన సమస్య అప్పగించాలి. మనుషులతో మీరు మీ సమస్యలు షేర్ చేసుకోవద్దు, ఎవరితో సమస్యలు పంచుకోవద్దు. కానీ దేవునితోనే, తండ్రితోనే సమస్య చెప్పుకోండి. ఖచ్చితంగా తండ్రి మొదట మనల్ని సరిచేస్తాడు. మనం చేసే క్రియలు, మనం చేసే తప్పుల వల్లే ఇంకా మనం సమస్యల్లోనే ఉంటున్నామని నేనైతే అనుకుంటానండి. మీ గురించి అయితే నేను మాట్లాడను, ఆలోచించుకోండి. ఒకవేళ ఇంకా ఎక్కడైనా జారిపోతూనే ఉన్నారేమో, మొదట సరిచేయమని తండ్రిని అడగాలి. అప్పుడు తండ్రి సరిచేస్తాడు, సమస్య నుండి కూడా విడిపిస్తాడు. ఒక్క మాటే మనం అడిగేది, కానీ ఎన్ని క్రియలు, ఎన్ని మేలులు చేస్తాడు. తండ్రి మనసు అంత గొప్పది. కాబట్టి నేను చేసిన ప్రతి ప్రార్థన నా తండ్రి వింటాడు, ఖచ్చితంగా జవాబిస్తాడు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి. మీ గురించి చేసిన, నా గురించి చేసిన, నా వాళ్ళ గురించి చేసిన, బంధువుల గురించి, అయిన వాళ్ళ గురించి ఎంతమంది చేయమన్న ప్రార్థన చేసినా కూడా ఖచ్చితంగా తండ్రి జవాబులు పంపించాడు. కాబట్టి మీరు నేను ఇద్దరం కలిసి ప్రార్థనలో పెడదాం. సమస్యలన్నీ తండ్రికి అప్పగిద్దాము. విశ్వాసంతో ఉండండి. క్రియలు సరిచేయమని అడగండి. మన క్రియలు ఎలాంటివో, మన ఆలోచన, మన తలంపులు ఎలాంటివో మనకు తెలుసు, తండ్రికి పూర్తిగా తెలుసు. మొదట అవి సరిచేయమని అడిగితే సరిచేస్తాడు, సమస్యల నుంచి విడిపిస్తాడు తండ్రి. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మహాకాశాలు పట్టజాలనంత గొప్ప శక్తి గల దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఎక్కడ 2-3 కూడి మీ నామమును ధ్యానిస్తారు, వారి మధ్యన మీరు ఉంటారని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రమయ్యా. ఏ పాటి వారమయ్యా, ఎటువంటి అర్హత లేని మా మీద మీ దృష్టి పెట్టడానికి, ఇంత గొప్ప ధన్యత మాకు ఇవ్వడానికి మాకున్న అర్హత ఏముందయ్యా? ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు, ఎవరెవరు ఏ ఏ సమస్యలు, ఏ ప్రార్థన అవసరతలు పెట్టి ఉన్నారు, అవి నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా. నేనేం పాటిదేనయ్యా, నేనేం చేయగలను నా తండ్రి? నేనెంత, నా భక్తి ఎంతో మీకు తెలుసు నా తండ్రి. పెట్టిన ప్రార్థన అవసరతలన్నీ మీ పాదాలకు అప్పగిస్తున్నానయ్యా. మొదట నా ప్రభా సమస్యల్లోనే బిడ్డలు ఎందుకున్నారు మీకు తెలుసు. ఆ సమస్యలు ఇంకా ఎందుకు పోవట్లేదు మీకు తెలుసు. ఇంకా ఎందుకు దుఃఖంలోనే ఉండిపోయారు. సమస్తము ఎరిగి ఉన్న దేవా, మా క్రియలు, మా తలంపులు, మా ప్రవర్తన, మా చూపులు మొదట మమ్మల్ని సరిచేసిన తండ్రి, ప్రతి ఒక్కరిని వాక్యానుసారమైన బిడ్డలుగా మార్చిన ప్రభా, వాక్యం నుండి తప్పిపోకుండా ఉండే స్థిరమైన హృదయాన్ని మాకు అనుగ్రహించి ప్రతి ఒక్కరి సమస్యల్లో నుంచి బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరెవరి ప్రార్థనలు అవసరతలు పెట్టారు, ఎవరైతే బ్రదర్ నా తండ్రి చింతారావు బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యాక్సిడెంట్ అయిందమ్మా, కాలుకి ఆపరేషన్ చేశారు, స్వస్థత కొరకు ప్రార్థించమన్నప్పుడు ఎందువల్ల నా తండ్రి అలాంటి పరిస్థితి నా ప్రభా, ఆ కీడు ఎందుకు వల్ల వచ్చిందో నా తండ్రి మీకు మాత్రమే తెలుసయ్యా. ఒకవేళ మాదే నిర్లక్ష్యం అయితే నా తండ్రి దయతో క్షమించమని అడుగుతున్నామయ్యా. దయగల దేవా, బిడ్డ నా తండ్రి ఒకవేళ తెలుసో తెలియక వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా తండ్రి వారి తరపున మేం క్షమాపణ అడుగుతున్నామయ్యా. మేమేదో నీతిమంతులమని కాదు నా తండ్రి. దయగల దేవా, ఆ బిడ్డ మీద మీ హస్తం ఉంచి నా తండ్రి, ఆపరేషన్ చేసిన ఆ కాలుని మీరు ముట్టితే చాలు నా తండ్రి. మీరు స్వస్థత ఇస్తేనే, ఎంత మెడిసిన్ వాడినా, ఎంతమంది డాక్టర్లు చూసినా స్వస్థత మీరేస్తేనే పూర్తిగా కోలుకొని క్షేమంగా ఇంటికి వెళ్తాడయ్యా. దయగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి ఆమె బాబు చదువుల కోసం ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చిన్న బిడ్డ నా తండ్రి చదువులో వెనకబడకుండా, లేజీగా ఉండకుండా నా తండ్రి చురుకైన భాగ్యాన్ని మీరిస్తేనే నా ప్రభా. మేమెన్ని మాటలు చెప్పినా, ఎంత చెప్పినా సరే బిడ్డలు గ్రహించరు నా తండ్రి. కానీ ఆ చురుకుదనం, ఆ మాట మీరు చెప్తేనే బిడ్డలు చురుకుగా తయారవుతారయ్యా.
సొలొమోన్ గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డకు అనుగ్రహించండి. హుషారుగా నా ప్రభ, సంతోషంగా, చురుకుగా, చలాకీగా నా తండ్రి స్కూల్కు వెళ్ళాలి, కష్టపడి చదవాలి, చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి మీరిస్తేనే నా ప్రభ, మీ బలము, మీ శక్తిని, మంచి ఆరోగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి లతాదేవి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఉద్యోగం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతమందికి చెప్పినా, ఎంత సొంత జ్ఞానంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాదు అని బిడ్డలు గ్రహించారు. కాబట్టి మీరు అనుగ్రహిస్తేనే ఉద్యోగం పొందుకుంటారని విశ్వాసంతో నా ప్రభు, నమ్మకంతో మీ దగ్గరకు వచ్చారయ్యా. మీ వద్దకు వచ్చి వారిని మీరెంత మాత్రమును త్రోసివేయరు కదా నా తండ్రి. ఒక్కసారి సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇంతవరకు చదివిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. ఆ జ్ఞానం ఇచ్చిన మీరే బిడ్డ చేయదగిన ఉద్యోగాన్ని కూడా అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. వరలక్ష్మి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అప్పులు తీరాలని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా, మొదట నా తండ్రి ఏదైనా విషయంలో తెలుసో తెలియకు వాక్యం నుండి తప్పిపోతుంటే దయతో సరిచేసి నా ప్రభా, క్రియలు, ప్రవర్తన, మాటలు, చూపులు ప్రతిదీ కూడా నా తండ్రి బిడ్డను వాక్యానుసారమైన జీవితాన్ని బిడ్డకిచ్చి నా తండ్రి, కష్టపడి హృదయాన్ని బిడ్డకిచ్చి కష్టపడి పని చేసి ఆ పనిని బిడ్డకు అనుగ్రహించి నా ప్రభా, ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి ఆ బిడ్డకి అప్పు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆమె చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. అలాగే నా ప్రభా, అనిత సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సిస్టర్ వాళ్ళ కూతురు హాస్టల్కి వెళ్ళనని మారం చేస్తుందంటే నా ప్రభా, మేమెంత చెప్పినా బిడ్డకి నా తండ్రి గ్రహించలేదయ్యా. కానీ ఆమెకున్న సమస్య ఏంటో మీకు తెలుసు నా తండ్రి. ఎందువల్ల వెళ్ళనంటుందో మీకు తెలుసయ్యా. దయగల దేవా, ఆ బిడ్డ హృదయాన్ని మార్చి నా తండ్రి, ఏదైనా నా మంచికే కదా నా తల్లిదండ్రులు చెప్పేది అని ఆలోచించుకునే ఆ జ్ఞానాన్ని, గ్రహింపును బిడ్డకిచ్చి నా ప్రభా, సిద్ధపడే మనసుని బిడ్డకు అనుగ్రహించండి. తల్లిదండ్రుల మాటకు లోబడే హృదయాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా, లక్ష్మీ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. వారి అమ్మగారి గురించి ప్రార్థించమన్నప్పుడు, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు నా ప్రభా, ఆ తల్లి ఎందువల్ల అనారోగ్యం పాడైందో నా ప్రభా, ఎందువల్ల నా ప్రభా ఆరోగ్యం పాడైందో నా తండ్రి, ఎందువల్ల నా తండ్రి ఆ దుఃఖంలో ఉందో నా ప్రభా, ఒక్కసారి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. తెలుసో తెలియకో ఏదైనా విషయంలో వాక్యం నుండి తప్పిపోయి ఉంటే నా తండ్రి దయతో క్షమించి నా ప్రభా, ఆ బిడ్డ మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డకు అనుగ్రహించండి అయ్యా. అలాగే ఇంకో సిస్టర్ నా ప్రభా, ఎవరైతే వారి తల్లి ఆరోగ్యం కోసం ప్రార్థించమని అడిగిందో ఆ తల్లిని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నిన్ను స్వస్థపరిచే హోవాని నేనే అని చెప్పిన దేవా, తప్పు మాదే నా తండ్రి. మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయంలో మీ మనసు నొచ్చుకునేలా ప్రవర్తించుంటాము. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. దయగల దేవా, తెలుసు తెలియకు బిడ్డలు చేసిన తప్పు క్షమించి నా తండ్రి, మీ బలము, మీ శక్తిని, మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా. అలాగే జ్యోతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, బిడ్డల భవిష్యత్తు కోసం, కుటుంబం కోసం ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి, ఎవరున్నా లేకపోయినా, ఎవరి మీద బిడ్డ ఆధారపడకుండా మనుషులను నమ్మింది మోసపోయిందని గ్రహింపు నా ప్రభు బిడ్డకిచ్చిన దేవా, తప్పే నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా లేదయ్యా. మీ మనసు ఎంత గాయపడుండిద్దు, మీ వద్దకు రాకుండా, మీ మీద ఆధారపడకుండా మనుషుల మీద ఆధారపడిన ప్రభా, మీ మనసు ఎంత గాయపడుండిద్దో నా తండ్రి. తెలుసో తెలియకో చేసిన తప్పు నా తండ్రి దయతో క్షమించిన ప్రభా, ఆ బిడ్డకున్న దుఃఖాన్ని మొదట తీసివేసి మీ ధైర్యాన్ని బిడ్డకి ఇవ్వండి నా తండ్రి. బిడ్డలకి నా ప్రభా మంచి భవిష్యత్తును బిడ్డలకు అనుగ్రహించండి. కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచె వేయండి నా ప్రభా. అలాగే నా తండ్రి దయాకర్ బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అమ్మ తాగుడికి బానిస అయిపోయాడమ్మా, రక్షణలోకి రావట్లేదమ్మా. ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి అపవాది చేతిలో పడిపోయిన బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దయగల దేవా, బిడ్డల మీద దయించి నా తండ్రి, ఏ ఒక్క ఆత్మ విడిచిపెట్టడం, ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు కదా నా ప్రభా. నశించిన దారిని వెతికి రక్షించడానికి వచ్చానని చెప్పారు కదా నా తండ్రి. ఒక్కసారి బిడ్డ మీద దయించి నా ప్రభా, ఆ త్రాగుడు నుండి నా ప్రభా బిడ్డలను విడిపించి నా తండ్రి, అపవాది చేతిలో నుంచి యేసు నామంలో బిడ్డను విడిపించి నా ప్రభా రక్షణలోకి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా కృష్ణవేణి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. ఆమె బిడ్డకు నా ప్రభా
ఉద్యోగం దగ్గరలో రావాలని నేను ప్రార్థించమన్నప్పుడు నా తండ్రి ఎన్నో కార్యాలు, ఎన్నో మేలులు నా తండ్రి కుటుంబంలో జరిగించిన దేవా, చేసిన దేవా, మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఇన్ని చేసిన మీరు నా తండ్రి ఇది చేయరా, ఖచ్చితంగా మీరు చేస్తారు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, లక్ష్మీ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. కుటుంబం కట్టబడాలని ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా, కుటుంబంలో నా తండ్రి ఎంతమంది రక్షణ పొందారు, ఎంతమంది లోకంలో జీవిస్తున్నారు మీకు తెలుసు నా తండ్రి. లోకాన్ని నా ప్రభా అసహించుకొని మీ మాటలు నిర్లక్ష్యం చేయకుండా మీ మాట చొప్పున బిడ్డలు లోబడే హృదయాలను బిడ్డలకిచ్చి కుటుంబాన్ని సరిచేసి నా ప్రభా, కుటుంబం చుట్టూ మీ రక్షణ కంచె వేసి కుటుంబంలో ప్రతి ఒక్క ఆత్మ రక్షింపమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే సిస్టర్ నా తండ్రి మీలో బలపడాలని ఆమె భర్త కోసం, బిడ్డల కోసం ప్రార్థించమని అడిగిందో ఒక్కసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మొదట నా ప్రభు మీ నుండి ఎందుకు దూరం అవుతుందో, మీ నుండి ఎందుకు నా ప్రభు ఎడమైపోతుందో సమస్తం ఎరిగి ఉన్నదేవా. బలహీనపడిన ఆ సమయంలో మీ బలాన్ని ఇచ్చి నా తండ్రి, ఆత్మీయతలో బలహీనులైపోతే శాపంలో పడిపోతాం కదా నా తండ్రి, సమస్యల్లో పడిపోతాం కదా నా ప్రభు, అపవాది చేతిలో పడిపోతాం కదా నా తండ్రి. ఆత్మీయతలో ఎవ్వరు బలహీనులు కాకుండా నా ప్రభా బలంగా స్థిరంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా, బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి. రక్షణ పొంది నా ప్రభా మీరే నిజమైన దేవుడు అని మనస్ఫూర్తిగా అంగీకరించే హృదయాలను బిడ్డకు అనుగ్రహించండి. అలాగే నా ప్రభా, చిన్న బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులకు లోబడే హృదయాన్ని, మీ మాట చొప్పున జీవించే హృదయం నా తండ్రి మీకు ఇష్టమైన బిడ్డలుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, ఎవరైతే నా తండ్రి నాసా కుటుంబం కోసం ప్రార్థించమని అడిగారో నా ప్రభా, ఒక్కసారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని నా తండ్రి, బిడ్డలు నా ప్రభా ఎంత దూరంలో ఉన్నారో, ఎక్కడున్నారో నాకైతే తెలియదు, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఏ పని చేస్తున్నా బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా సరే నా ప్రభా, సమస్తాన్ని నా ప్రభా బిడ్డలకు చుట్టూ నా తండ్రి సమకూర్చమని అడుగుచున్నాం నా తండ్రి. బిడ్డల చుట్టూ మీ రక్షణ రెండంచెల కంచె వేయమని అడుగుచున్నాము. మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి, మీ బలము, మీ శక్తిని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి దినము కూడా నా ప్రభా ప్రార్థనలో ఏకీభవిస్తున్నారంటే ఆ మనసు ఇచ్చింది, ఆ అవకాశం ఇచ్చింది, ఆ ధన్యత ఇచ్చింది మీరే కదా నా ప్రభా. ఎంత గొప్ప మనసు నా తండ్రి. కుటుంబంలో నా ప్రభా మరి ఎంతమంది అయితే ఉన్నారు అంతమందినే ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకొని వారికి ఏ అవసరత ఉందో యేసు నామంలో అవసరత తీర్చిన ప్రభా, ఇంకా మీలో బలపడాలి నా తండ్రి, మీ మీద ఆనుకోవాలి నా ప్రభా, విశ్వాసంలో స్థిరపడేలా బలపడేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా తండ్రి వరప్రసాద్ బ్రదర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. బ్రదర్ వాళ్ళ భార్య శాంతకుమారి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మరి సిస్టర్కున్న బీపీ, షుగర్, థైరాయిడ్ తగ్గాలని నూతన బలము, శక్తి కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా ఒక్కసారి ఆ తల్లిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతో ఆశతో నా ప్రభా ప్రార్థన అవసరత పెట్టింది. నేను ప్రార్థన చేసినంత మాత్రాన వారి సమస్య పోయిందని కాదు కదా నా తండ్రి. సమస్యలు నా దగ్గరకు వచ్చినాయి కాదయ్యా, మీ పాదాల దగ్గర పెట్టి అర్హత కూడా నాకు లేదు నా తండ్రి. దయగల దేవ, బిడ్డల మీద దయించి నా తండ్రి, మనుషుల మీద బిడ్డలు ఆధారపడకుండా నిజమైన దేవుడు, సమస్తము చేయగల శక్తి గల తండ్రి మీ మీదే ఆనుకునే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఆ తల్లి మీద మీ హస్తం ఉంచి వేటి గురించి బిడ్డలు ఎక్కువ ఆలోచించకుండా, వేటి గురించి బిడ్డలు నా ప్రభా దిగులు పడకుండా బిడ్డల ప్రశాంతత నా తండ్రి, మీ శాంతి సమాధానాన్ని కుటుంబంలో ఉంచి నా ప్రభా ఆ బిడ్డ మీద, ఆ తల్లి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డకి అనుగ్రహించి నా ప్రభా నూతన బలము, శక్తిని తల్లికి అనుగ్రహించండి. అలాగే నా ప్రభా సుమతి సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్న తండ్రి, సిస్టర్ వాళ్ళ పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రార్థించమన్నప్పుడు నా ప్రభా బిడ్డల నా తండ్రి ఇంత చదువు చదివారంటే ఆ జ్ఞానం, జ్ఞాపక శక్తి ఇచ్చింది మీరే కదా నా ప్రభా. ఇక్కడ దాకా తెచ్చిన మీ జ్ఞానమే ఇక నుండి కూడా బిడ్డలకు ముందుకు నడిపించమని అడుగుచున్నాను నా తండ్రి. మీ జ్ఞానం అయితేనే బిడ్డలు ఉద్యోగాలు పొందుకుంటారయ్యా, మీ తోడు ఉంటేనే బిడ్డలు క్షేమంగా ఉంటారు నా తండ్రి. మీ కాపుదలైతేనే బిడ్డల లోకంలోకి జారిపోరయ్యా. జాగ్రత్తగా యవన కాలంలో బిడ్డలు నా తండ్రి భద్రపరచమని అడుగుచున్నాం. మీ చిత్తంలో వారు కోరుకున్న ఉద్యోగాలు బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి వాళ్ళ కూతురికి MBBS సీట్ రావాలని ప్రార్థించమని అడిగిందో నా ప్రభా దయగల దేవా, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మీ చిత్త ప్రకారమే బిడ్డల ఆలోచన ఉండేలా మార్చండి నా తండ్రి. మొదట యవనంలో ఉన్న బిడ్డను నా ప్రభా
మీ వైపు తిప్పండి. లోకాన్ని అసహించుకొని, లోకాన్ని వెంబడించకుండా మీరు చూపించిన దారిలో జాగ్రత్తగా నడిచే హృదయాన్ని ఆ బిడ్డకి ఇచ్చి నా తండ్రి, మీ చిత్తంలో నా ప్రభ బిడ్డ మీద దయించి ఆ సీటు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. కావలసిన జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని నా ప్రభ బిడ్డకు అనుగ్రహించండి. అలాగే ఎవరైతే సిస్టర్ నా తండ్రి వారి బిడ్డల ఫీజుల కోసం ప్రార్థించమని అడిగిందో నా ప్రభ, మీ వద్దకు వచ్చేవారు నా తండ్రి ఏ మాత్రంలో మీరు త్రోసివేయరు. మీరు ఒట్టి చేతులతో ఎవరిని పంపరు కదయ్యా. దయగల దేవా, నమ్ముట నీ వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే అని చెప్పిన దేవా, నమ్ముచున్నాం నా తండ్రి. మా పరిస్థితులన్నీ, మా సమస్యలన్నీ తీసివేయగలరని, మా సమస్యలన్నీ తొలగించగలరని నా ప్రభు, పరిష్కరించగల శక్తి మీకు మాత్రమే ఉందని మేము నమ్ముచున్నామయ్యా. అపనమ్మకాన్ని మాలో కలగనివ్వద్దు నా తండ్రి, అవిశ్వాసాన్ని మాలోకి రానివ్వద్దు నా ప్రభ. బిడ్డల ఫీజుల విషయంలో నా తండ్రి మనుషుల మీద బిడ్డ ఆధారపడకుండా నా తండ్రి, ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి బిడ్డకు కావాల్సిన సహాయాన్ని బిడ్డల ఫీజుల విషయంలో కృప చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, లక్ష్మీ సిస్టర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. గర్భఫలం కోసం ప్రార్థించమన్నప్పుడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమని చెప్పిన మీ మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దయగల దేవ, మాట ఇస్తే మీరు మాట తప్పరయ్యా, కానీ ఆ బహుమానం పొందుకునే అర్హత బిడ్డలు కలిగి ఉండాలిగా నా తండ్రి. ఒకవేళ వారి క్రియలు నా తండ్రి వాక్యానికి విరుద్ధంగా ఉంటే దయతో సరిచేసి నా తండ్రి బిడ్డ గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, మా తలంపులు వేరు, మీ తలంపులు వేరు కదా నా తండ్రి. మా ఆలోచనలు వేరు, మీ ఆలోచన వేరు. మీకు మాకు నా ప్రభ భూమికి ఆకాశానికి ఎంత దూరం ఉందో నా ప్రభ, అంత దూరంగా ఉంటే, అంత ఎత్తులో ఉంటాయి కదయ్యా మా గురించి మీ తలంపులు నా తండ్రి. బిడ్డలు తెలుసో తెలియకో నా ప్రభ, ఒకవేళ వారి సొంత ఆలోచనతో ప్రార్థిస్తుంటే దయతో వారి ఆలోచన మార్చివేసి మీ చిత్తానికి అప్పగించి హృదయాన్ని, జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వచ్చిన ప్రార్థన అవసరతలు నా దగ్గరికి వచ్చినాయి కాదయ్యా. ఇంకా ఎవరెవరైతే మనసులో ఉన్న బాధ బయటకు చెప్పుకోలేక కనీసం వారి బాధ వినేవాళ్ళు కూడా లేరు అని ఒంటరిగా ఎవరైతే బాధపడుతున్నారు, అయ్యో నా జీవితం అంతా వృధా అయిపోతుంది కదా, నా జీవితం భయంకరంగా నేను బ్రతికాను కదా, ఇప్పుడు నేను ఒంటరి వాడిని అయిపోయాను, నన్ను సరైన దారిలో నడిపించే వాళ్ళు ఎవరు, నేను చేసిన తప్పుకి పశ్చాత్తాపం, క్షమాపణ కూడా లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు, ఆత్మహత్య చేసుకోవాలని అపవాది చేతిలో ఎవరైతే పడిపోయారు నా తండ్రి, వారందరినీ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు విడిచిపెట్టినా, ఎవరు దూరమైనా, ఎవరు వెలివేసినా మీరు వెలివేయరు కదయ్యా, మీరు దూరం చేయరు కదా యేసయ్యా. దయగల దేవా, వారి మీద కనికరపడినా తండ్రి, తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించిన కృప, అపవాది ఆలోచనలు యేసు నామములో తొలగించిన తండ్రి, వారికి నూతన తలంపులు, నూతన జీవితం, నూతన ఆలోచన, నూతన భవిష్యత్తు నా కృప బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రార్థన అవసరతలన్నీ మరొకసారి మీ పాదాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత లేని దాన్ని అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.